నిన్న చేసిన పార్ట్ 1 ఆఫ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ సిరీస్ లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయంట. ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు, భయ మా పీడిఎఫ్ అర్థం కావట్లేదు, ప్రాక్టికల్ డెమో ఇస్తావా? ప్రాక్టికల్ గా నేను డెమో ఇస్తాను. ఇప్పుడు స్టెప్ టు స్టెప్ ఎలా పర్ఫామ్ చేయాలో, ఎన్ని వేస్ పర్ఫామ్ చేయొచ్చు, హౌ టు ఇంక్రీజ్ యువర్ స్ట్రెంత్. మ్యూజియం లో కూడా ఇలా స్పిట్ ప్రెస్ ఉంటే ఈ రాడ్ ని హిప్ తో అడ్జస్ట్ చేసుకుని పర్ఫామ్ చూపిస్తాయి. ఫ్రెండ్ అడ్జస్ట్ చేసుకున్నాక మీ షోల్డర్ విత్ లో హ్యాండ్స్ ప్లేస్ చేయాలి. ఫ్రెండ్ చూపిస్తా. ప్లేస్ చేసిన తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వేసి చెస్ట్ పైకి పెట్టి లెట్స్ పర్ఫామ్ పుషప్. 1 2 3. భయ మేము జిమ్కి వెళ్ళలేకపోతున్నాం, మీ ఇంట్లో పుషప్స్ ఎలా పర్ఫామ్ చేయాలో మాకు అది తెలియట్లేదు, మాకు రావట్లేదు అంటారు కదా. ఇప్పుడు మీకు నేను ఇంట్లో ఎలా పుషప్స్ పర్ఫామ్ చేయాలో ఇది మీద చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్నీ పుషప్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షోల్డర్ విత్ లో హ్యాండ్స్ ప్లేస్ చేసుకోవాలి. లెట్స్ టేక్ విత్ 1. ఓకే, ఆఫ్టర్ దట్ మీ నీస్ అనేది లాక్ చేయండి. ఇట్లా లాక్ చేసిన తర్వాత పర్ఫామ్ చేయండి. 1 2. చాలా మంది పుషప్ చేయమంటే బయటికి పెట్టి లేకపోతే వచ్చే కిందకి వచ్చే పైకి పెట్టి చేస్తూ ఉంటారు. అది టోటల్లీ అది పెద్ద మిస్టేక్ పుషప్స్ లో. అసలు మన చేతులు మన షోల్డర్స్ దగ్గరలో ఉండాలా, మన చెస్ట్ కాంతో ఉండాలి, మన చెస్ట్ దగ్గరలో ఉండాలా. లెట్స్ సీ. 1 2. కొంతమంది చేతులు బయట పెట్టి చేస్తూ ఉంటారు. అలా చేతులు బయట పెట్టి చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ షోల్డర్ జాయింట్స్ పోతాయి. అలా కాకుండా మీ చేతులు ఎప్పుడు మీ బాడీ దగ్గరలో ఉండి పుషప్స్ పర్ఫామ్ చేసి ట్రై చేయండి. మా కీప్ షిప్ కూడా బాగానే వస్తుంది, మేము బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే మీరు నార్మల్ పుషప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు నార్మల్ పుషప్ ఎలా పర్ఫామ్ చేయాలో చూపిస్తా. లెట్స్ సీ. ఇందాలాగే మన షోల్డర్ లెంత్ లో థంబ్స్ ప్లేస్ చేసుకోండి. 1 2. లెగ్స్ స్ట్రైట్ గా పెట్టండి. మన బాడీని కొంచెం ముందుకి ఇలా టిల్ చేయండి. తర్వాత పుషప్ పర్ఫామ్ చేయండి. దట్స్ 1. ఇప్పుడు మీరు పుషప్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మీరు ఇట్లా కిందకి పక్కకి చూడకుండా మాక్సిమం ముందు చాలా హెడ్ పైకి ముందు చూడడానికి ట్రై చేయండి. 1 2 3. మాక్సిమం మన ఆర్మ్స్ రెండు మన చెస్ట్ దగ్గరలో ఉండే ప్లేస్ చేసుకోండి.